ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇన్ని రోజులు మహిళలకు బస్సులు సరిపోతలేవని అల్లరి చేసిన వారికి ఇది అందరూ పెనుదెప్పుగా ఉంది. అట్లనే ఏదైతే ఈ బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పెడుతున్నారు, ఎంతసేపు అభివృద్ధికి ఆటంకంగా పడుతున్నారు. ఏమైనా కూడా ఆ ట్విట్టర్ బిట్ట ఎంతసేపు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం తీసుకోగానే దానిపైన స్పందిస్తాడు. ఆ నోరు మూర్పియాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి కారుణ్య పోస్టర్లు ఇచ్చిన ఇన్ని రోజులు 10 ఏళ్ళు కారుణ్య పోస్టర్లు అంటే కంపల్సనేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యులు బీఆర్ఎస్ నాయకులు. అదే మా కొండ సురేఖమ్మ చేతుల మీదకి వెళ్ళి ఆ రోజు మేము చాలామందికి కారుణ్య పోస్టులు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కావాలి, బాధపడుతున్న వర్ణనాతీతం. కనీసం ఇంగిత జ్ఞానం లేని బీఆర్ఎస్ నాయకులు ఇంకా మేము ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ఈ విధంగా చేస్తున్నారు. ఈరోజు ఎలక్ట్రానిక్ బస్సులు, సౌండ్ పొల్యూషన్, అలాగే ఎలాంటి పొల్యూషన్ లేని బస్సులను తీసుకొచ్చిన ఘనత తెలంగాణలో మన యొక్క ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, ఇంద్రమ్మ ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి ప్రభాకర్ అన్న నేను ఒక్కటే కోరుకుంటున్నా, అన్న మా వర్ధనపేటకు కూడా ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ కేటాయించాలని కోరుతూ